చాలామంది వస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా ఎవరెవరైతే ఇందులో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళ బంధువులంతా కూడా ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకుంటూ ఉన్నారు. కొంతమంది హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళారు. కొంతమంది బాధితులు అయితే తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అమ్మా ఎవరు మీ వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? మా తమ్ముడే ఉన్నాడు. మా తమ్ముడు ఇక్కడ పని చేస్తున్నాడు. 2 days నుంచి వస్తున్నాడు పనికి. నిన్న కంపెనీ 9:30కి కాలిపోయిందంట. ఆడ మాకు ఫోన్ వచ్చింది 3 o'clock. అప్పటి వరకు ఏం చేశారు వీళ్ళు? పోలీస్ వాళ్ళు వచ్చారు కదా, అప్పుడే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, అప్పుడే లేకపోతే మా డాడీ వాళ్ళు వచ్చి వెతికే వాళ్ళు కదా. అప్పుడు దాకా ఏం చేశారు వీళ్ళు? ఇక్కడ ఉంటే కూడా పంపించేస్తున్నారు. మేము మళ్ళీ ఎక్కడ ఎతకాలి? అన్ని హాస్పిటల్స్ తిరుగుతున్నాం, ఎక్కడ లేడు. మరి ఈయనకు తెచ్చైనా ఇవ్వాలి కదా. ఏం చేస్తాడమ్మా? ఏ పనికి చేరాడు ఇక్కడ? కాంటాక్ట్ ప్యాకింగ్ లో చేరాడు. 2 days అవుతుంది చేరి. జస్టిన్ ఇక్కడ ఎవరమ్మా మీది? మాది బండ్లగూడ పటంచూరు దగ్గర. కాంట్రాక్ట్ పని కోసం వచ్చాడు లోపలికి. అతనితో ఉన్న ఒక అన్న కూడా ఐసీయూలో ఉన్నాడు, కానీ ఈయన దొరకట్లేడు. మరి ఎక్కడ ఉన్నాడు చెప్పాలి కదా. నిన్న పేలుడు జరిగినప్పుడు మీ తమ్ముడు డ్యూటీలోనే ఉన్నాడు? ఉన్నాడు సార్, ఉన్నాడు. ఆయన ఫోన్ కూడా దొరికింది, ఆయన పేరు కూడా ఎంట్రీ చేసింది. మరి బాడీని అయినా ఇవ్వాలి కదా, అక్కడ ఎక్కడున్నాడు వెతకైనా ఇవ్వాలి కదా. ఇక్కడ నుంచి ఏం చేస్తున్నారు? ఇక్కడ నుంచి ఉంటే కూడా వెళ్ళిపో అంటున్నారు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎక్కడని వెతకాలి? ఈయనకి హాస్పిటల్స్లో అన్ని వెతకాము, ఇంకా ఎక్కడ వెతకాలి? అక్కడ ఉన్నా కూడా తీసి ఇవ్వాలి కదా త్వరగా. జస్టిన్ ఒక కుటుంబం చూడండి, ఒక బాధిత కుటుంబం. ఇతను జస్ట్ 2 రోజులు అయింది ఈ కంపెనీలో కూడా చేరి కాంట్రాక్ట్ బేసిస్ మీద పొట్టపోసుకోవడం కోసం ఇక్కడ కార్మికుడిగా చేరాడు. సో ఇప్పుడు ప్రమాదంలో చనిపోయాడు అని డిసైడ్ అవుతూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే డెడ్ బాడీ అయినా కనీసం మాకు అప్పచెప్పండి అని కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది. అంటే అదృష్టం బాగుండి మీ తమ్ముడు బతికుండొచ్చు కదమ్మా. మరి ఏ హాస్పిటల్లో ఉన్నాడని చెప్పాలి కదా. సంగారెడ్డి హాస్పిటల్లో అక్కడ పంపించినా అని చెప్తున్నారు, కానీ అవి కూడా క్లియర్గా చెప్పట్లేరు. ఇన్ని హాస్పిటల్కి ఇంతమంది పంపించినాం కానీ కూడా చెప్పట్లేరు. ఎక్కడైనా వెతకాలి మేము. అక్కడ లేనప్పుడు ఇక్కడైనా ఉంటాడు కదా, ఎక్కడైనా తీసి ఇవ్వాలి కదా. ఇక్కడ కూడా ఇవ్వట్లేదు. మరి మేము ఇంకా ఎక్కడ వెతకాలి? లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మీకు హాని కలిగితే బయటికి వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడ వెళ్ళి వెతకాలి? మీకేమవుతాడమ్మా? మీ అల్లుడా? ఇంతకుముందు ఏం చేసేవాడు అతను? జస్టిన్ సార్, జస్టిన్ ఇదే వర్కర్ పని చేసేటోడు. ఈ 2 రోజులు ఇక్కడ వచ్చి కంపెనీ జాయిన్ అయ్యాడు. వచ్చిండు. ఆయన సోపుతీరిన ఆయన ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన కూడా ఎప్పుడు పోతాడో తెలియదు. ఈయన సీరియస్ ఉన్నాడు అంటున్నాడు. ఈయన అడ్రస్ 24 గంటలే పోలీసులు ఈ నుంచి వెళ్ళిపోంటారు. అక్కడ హాస్పిటల్ పోతే అక్కడి నుంచి ఇక్కడ పోంటారు. మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ తిరుగుతున్నాం, రాత్రి అంతా ఇక్కడ ఉన్నాం. ఏం చేయాలి? ఎక్కడ మనకు సందర్శనకు వచ్చింది? ఎవరేం సందర్భం చెప్తలేదు. పోలీసులు అంటారు వెళ్ళిపోయి అంటారు. సార్ ఎక్కడ పోవాలి? మేము ఎవరు సందర్భం చెప్తలేరు. సీఎం గారు వచ్చారు కదా, సార్ వాళ్ళే మాట్లాడుకున్నాం. మనకి ఎవరికి మాట్లాడలేదు కదా సార్. మనకు ఫ్యామిలీ వాళ్ళు ఎవరున్నారు ఏం కదా, ఎవరు మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు వెళ్ళిపోయారు సార్. ఎవరు మనకి అదే 2 days క్రితం వచ్చాడు పనికి. అతను 2 days క్రితం పనికి వచ్చాడు. పొద్దున 8:30 అట్లా డ్యూటీ లోపలికి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఘటన జరిగిపోయింది. మేము కూడా తిరుగుతున్నాం, హాస్పిటల్లో ఉన్నారు, ఈ హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పేసి అందరూ అదే చెప్తున్నారు. కాకపోతే సంగారెడ్డి అని చెప్తున్నారు, పటాన్చెరు అని చెప్తున్నారు, ధృవ హాస్పిటల్ అని చెప్తున్నారు, కాకతీయ అని చెప్తున్నారు, ముంగట మన మదీనాగూడ అని చెప్తున్నారు. ఎక్కడని చెప్పి ఎతకాలి? అన్ని చూడండి ఎంతటి దారుణమైన పరిస్థితి అంటే, ఇంత పెద్ద దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటనలో అసలు తన తమ్ముడు బతికున్నాడో లేదో తెలియదు, అసలు బతికున్నాడా చనిపోయాడో కూడా తెలియదు, అసలు ఏమైపోయాడో తెలియదు. ఫోటో పట్టుకుని ఈ రకంగా తన తమ్ముడిని వెతికి పెట్టమని, ఒకవేళ చనిపోతే బాడీ అయినా ఇవ్వమని ఆ తల్లి, ఆ అక్క, ఆ మావయ్య వాళ్ళందరూ కూడా ఇక్కడ వెతుకుతూ ఉన్నారు. చూడండి వాళ్ళ ఫోటో పట్టుకుని ఎంతటి దీనమైన పరిస్థితితో. ఇప్పుడు ఇంత పెద్ద విషాదకరమైన ఘటనలో చివరికి కుటుంబం తన ఫ్యామిలీని వెతికి పెట్టమని, చనిపోతే డెడ్ బాడీ అయినామని వెతుక్కుంటూ ఉన్నారంటే, ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితిని మనం ఒక్కసారి అంచనా వేయచ్చు. ఏ రకమైన దారుణమైన సిచ్యువేషన్ ఉంది చూడండి. ఫోటో డిస్ప్లే చేసుకుంటూ ఉన్నారు. కనీసం మా వాడు ఏమయ్యాడు, అసలు ఉన్నాడా లేడా, చనిపోయాడా బతుకున్నాడా ఏంటని చూడండి. వాళ్ళ అక్క పాపం కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి వచ్చి అడుగుతోంది, ప్రాధేయపడుతోంది. ఇక్కడ ఉన్న అధికారులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తుంది కన్నీళ్లతో. కానీ ఎవరు కూడా ఇక్కడ నుంచి సమాచారం కూడా ఇవ్వట్లేదు వాళ్ళని. అదేమంటే ఇక్కడ నుంచి బయటికి పోమని చెప్తూ ఉన్నారు. సో కనీసం సమాచారం అనేది ఇవ్వాలి కదా. కానీ ఇంత పెద్ద విషాదం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యుడిని కోల్పోయారు వాళ్ళు. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సమాచారం ఇవ్వాల్సింది పోయి కనీసం ఇక్కడ కొంతమంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇటు ఒకసారి చూడండి, ఒకసారి చూడండి. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ని లాస్ అయ్యారు ఈ ఘటనలో.
వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు ఘటనా స్థలం దగ్గరికి వచ్చి. బహుశా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మిస్ అయ్యారా లేకపోతే చనిపోయారా అన్నది పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. ఇక్కడికి వచ్చి ఒక విధంగా శోకసంద్రంలో మునిగిపోతున్నారు వాళ్ళంతా కూడా చూడొచ్చు బాధితుల్ని. సో ఎక్కడెక్కడి నుంచో బతకడానికి వేరు వేరు రాష్ట్రాల నుంచి కూడా వీళ్ళంతా కూడా బతకడానికి ఇక్కడికి వచ్చారు. ఈ సిగా ఫ్యాక్టరీలో పని చేయటం కోసం వస్తున్నారు. కొంతమంది కూలీలు వచ్చారు, కొంతమంది ఇంజనీర్లు పనిచేయడానికి వచ్చారు, కొంతమంది సూపర్వైజర్ల కింద పనిచేయడానికి వచ్చారు, కొంతమంది కెమికల్ సెక్టార్లో పనిచేయడానికి వచ్చారు. అలా వచ్చిన వాళ్ళంతా కూడా ఇవాళ కనీసం డెడ్ బాడీ కూడా దొరకని స్థితిలో వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళందరూ కూడా వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. బహుశా తెలుగులో కూడా మాట్లాడట్లేదు, తెలుగు కూడా రావట్లేదు వాళ్ళకి. కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు కనిపించిన వాళ్ళందరి దగ్గర కూడా. ఇక్కడ కనీసం ఒక మేనేజ్మెంట్ ఎంత ఫెయిల్యూర్ అంటే వీళ్ళు ఎంత ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళకి సంబంధించి సమాచారం కూడా ఇవ్వటం లేదు. కనీసం అధికార యంత్రాంగం కావచ్చు, ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ కూర్చుని వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా సమాధానం చెప్పాలి. ఎవరు వాళ్ళు వచ్చి మా వాళ్ళు ఆ రోజు డ్యూటీలో ఉన్నది ఎవరెవరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏ హాస్పిటల్కి తరలించారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఒకవేళ చనిపోయి ఉంటే చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీ ఎక్కడ ఉంది, కనీసం అవన్నా చెప్పాల్సి ఉంటుంది. పాపం వేరు వేరు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఎవరినైనా అడుగుతారు, వాళ్ళకి పొట్టపోసుకోవడానికి రోజువారీ కూలి కోసం ఇక్కడికి వచ్చారు. అలాంటి ఫ్యామిలీస్ ఇప్పుడు ఎంతటి దీనమైన పరిస్థితిలో ఉన్నారో మీరు ఒకసారి చూడొచ్చు. 45 మంది చనిపోయినట్టుగా అధికారికంగా అయితే ప్రకటించలేదు, అధికారికంగా 45 మందిని ప్రకటించినట్టున్నారు. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం హాస్పిటల్స్లో టోటల్ డెత్లు అయితే 55 వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఇంకొక 8 మంది వరకు సీరియస్ ఇంజురీస్తో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు.